హరిహరపుత్ర, స్వామి శరణమయ్యప్ప. ఈ పంగుని ఉత్తిరం రోజున మన అయ్యప్ప స్వామి జయంతి. 871వ జన్మదిన సందర్భంగా స్వామి యొక్క అద్భుత జన్మకథ, జీవితం మరియు మనకిచ్చే సందేశం ఈ వీడియోలో చూద్దాం. స్వామి శరణమయ్యప్ప. పురాణాల ప్రకారం దేవతలను బాధపెట్టుతున్న మహిషి అనే రాక్షసి ఒకటి ఉండేది. ఆమెకొక వరం వచ్చింది. విష్ణువు, శివుడు ఇద్దరి కలయికతో పుట్టిన బిడ్డ మాత్రమే నన్ను చంపగలడు. దేవతలు భయపడి విష్ణు మహేశ్వర్లను ప్రార్థించారు. విష్ణువు మోహిని అవతారం ధరించాడు. ఆ మోహిని అందం చూసి శివుడు మోహితుడయ్యాడు. ఆ దైవిక కలయిక నుంచి హరిహరపుత్రుడు అయ్యప్ప స్వామి జన్మించాడు. శివుడు మోహిని ఆ బిడ్డను పంప నది ఒడ్డున ఉంచారు. ఆ బిడ్డ మెడలో బంగారుగంట మణి ఉండటం వల్ల ఆయనకు మణికంఠన్ అని పేరు వచ్చింది. పండలంరాజు రాజశేఖరుడు ఆ బిడ్డను కనుగొని తన కుమారుడుగా పెంచాడు. మణికంఠుడు చిన్నప్పటినుంచే అసాధారణ శక్తులు, జ్ఞానం, ధైర్యం కలిగి రాజకుమారుడిగా పెరిగిన మణికంఠుడు గురువును సంతోషపెట్టాడు. కాని రాణి తన సొంత కొడుకును రాజ్యమివ్వాలని కోరి మణికంఠుణ్ణి అడవికి పంపించాలని పన్నాగం పన్నింది. పులిపాలు తెచ్చితేనే నాకు మందు అని అడిగింది. మణికంఠుడు అడవికి వెళ్లి మహిషిని ససంహరించాడు. తన జన్మ ఉద్దేశం నెరవేర్చాడు. ఆ తర్వాత పులిని అదుపుచేసి దాని పాలు తీసుకొచ్చి రాజుకిచ్చాడు. తన దైవికత్వం తెలియజేసి 12 సంవత్సరాల వయసులో రాజ్యం వదిలి శబరిమలకు వెళ్లి తపస్సు చేశాడు. అక్కడే ఆయన విగ్రహం ప్రతిష్ఠించబడింది. అయ్యప్పస్వామి మనకు బోధించేదేమిటి? ధర్మం మరియు న్యాయం కోసం ఎదురుతిరగాలి, త్యాగం చెయ్యాలి, భక్తిలో సమానత్వం, కులం, మతం, స్థాయి భేదం లేకుండా అందర్నీ ఆదరించాలి. 41 రోజుల వ్రతం ద్వారా మనసును శుద్ధి చేసుకోవాలి. ఈ జయంతి సందర్భంగా మనం కూడా స్వామి భక్తితో, ధైర్యంతో, త్యాగ భావనతో జీవితం గడపాలని ప్రార్థిద్దాం. అయ్యప్పస్వామి అందరిమీద కృప చూపించాలి. స్వామి శరణమయ్యప్ప, శరణమయ్యప్ప. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. జగదీష్ కమ్యూనికేషన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కేసి బెల్ ఐకాన్ నొక్కండి. అయ్యప్ప స్వామి జయంతి శుభాకాంక్షలు. హరిహరపుత్ర, స్వామి శరణమయ్యప్ప.